హలో పీపుల్, మార్నింగ్ 9:30 మన డే స్టార్ట్ అయింది. సో హోపింగ్ ద డే ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. అండ్ ఐ స్టార్టెడ్ అండ్ బిఫోర్ స్టోర్కి వెళ్ళే కన్నా ముందు పర్సనల్గా వర్క్స్ ఉన్నాయండి. ఇప్పటి నుంచి కమింగ్ ఒక 6 months వరకు మోస్ట్లీ ప్రాబబ్లీ టిల్ డిసెంబర్ ఐల్ బీ హ్యావింగ్ ఫ్యూ పర్సనల్ వర్క్స్ విచ్ ఐ నీడ్ టు అటెండ్ ఇన్ ద మార్నింగ్ అనమాట. చూడాలనుకుంటున్నారా అదేంటిదో? కమ్ జాయిన్ విత్ మీ, ఐల్ బీ హ్యాపీ టు షో యూ ఆల్. ఎందుకంటే నా జర్నీలో డెఫినెట్గా మీరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. నా హ్యాపీ మూమెంట్స్ ఆల్సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఎస్, గెస్ట్ చేయండి ఏంటని ఈ ప్లేస్. సో ఇక్కడికి వచ్చేసేసి మనం కొద్దిగా అన్ని చెక్ చేసేసుకొని మార్నింగ్ వాళ్ళకి కావాల్సిన వర్క్ చెప్పేసేసి ఏం చేస్తున్నారు ఏంటి, మనకేమో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాళ్ళేమో పాసిబిలిటీస్ అంటారు, కొన్ని ఇంపాసిబుల్ అంటారు. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు చాలా పర్సనల్గా ఫీల్ అవుతారు. సో అందుకే ఏదున్నా మిస్ చేయకూడదు, చాలా పర్ఫెక్ట్గా రావాలని అనుకుంటారు. గెస్ట్ చేయండి ఏంటిదని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవన్నీ చూసేసుకొని ఇక్కడ నుంచి మనకి దారిలో స్టోర్ కోసం పిక్ చేసుకోవాల్సిన పాట్స్ ఉన్నాయండి. ఆ స్టోర్లో విజిట్ చేసిన వాళ్ళకి చాలా మందికి తెలిసింది, నా దగ్గర రియల్ ప్లాన్స్ ఉన్నాయి. అన్ని స్టోర్ నిండా చాలా డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి పాట్స్ ఎప్పుడు మనం ఒక 6 monthsకి 1 yearకి చనిపోతూ ఉంటాయి. సో నేను రీప్లేస్ చేస్తూ ఉంటాను సో దట్ దే ఆల్ లుక్ ఫ్రెష్ అని. ఏంటంటే క్లయింట్స్ కూడా నా షాప్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు చాలా మంది అప్రిషియేట్ చేసి దే టెల్ మీ దట్ యూ రియలీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్లాన్స్ అండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇండోర్ అని. ఇండోర్ ప్లాన్స్ కాబట్టి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐ కీప్ ఆన్ చేంజింగ్ దెమ్. ఒక 6 monthsకి వన్ ఇయర్కి వన్స్ ఎక్కడెక్కడ పాట్స్ పోయినాయి అన్ని కొత్త పాట్స్ పెట్టడం, కొత్త ప్లాన్స్ పెట్టడం, వాటిని కొద్దిగా మేనేజ్ చేయాల్సి వచ్చిందండి. బట్ మై ప్లేస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. డెఫినెట్గా మీరు ఎవరైనా స్టోర్కి వచ్చినప్పుడు మీరు అది చూస్తారు. కొంతమంది అయితే ఇలా పట్టుకొని లీఫ్ పట్టుకొని అది రియల్ ప్లాంటా ఇదేమైనా ప్లాస్టిక్ ప్లాంట్ అని కూడా అబ్జర్వ్ చేస్తారు క్లయింట్స్. లీఫ్ని ప్లెక్ చేసేసి వాటిని టెస్ట్ చేస్తారు. నేను వాళ్ళకి ఇది లేదండి ఇది రియల్ ప్లాంట్ అని చెప్తాను. సో దే లవ్ మై స్టూడియో విత్ ద ప్లాన్స్ అండి. అండ్ ఎస్, ఇక్కడ నుంచి మనం స్టోర్కి వెళ్ళాలి. స్టోర్లో క్లయింట్స్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి నాకు 11:30 నుంచి. సో చలో ఇక్కడ నుంచి ఫాస్ట్ మనం స్టోర్కి వెళ్ళిపోదాము క్లయింట్స్ మిస్ అవ్వకుండా. సో ఐ విల్ బీ సీయింగ్ యూ ఆల్ దేర్ ఎట్ ద స్టోర్. కమ్ జాయిన్ విత్ మీ. బేసిక్గా క్లయింట్స్ మార్నింగ్ అపాయింట్మెంట్స్ నేను మిస్ అవునండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. సమ్మన్ ట్రావెల్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో, లైక్ బెంగళూరు అవ్వచ్చు, సమ్ అదర్ ప్లేసెస్. సో అందుకని వాళ్ళని ఇబ్బంది కలిగించకూడదు. సో మార్నింగ్ మోస్ట్లీ ఐఎమ్ దేర్ ఫర్ ద అపాయింట్మెంట్స్ అనమాట. క్లయింట్స్తో మాట్లాడేసి మనకి డయర్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. కొత్త డైయింగ్కి మనకి నెక్స్ట్ ఇచ్చే ఆర్డర్స్కి క్లయింట్స్ ఇవన్నీ ఈజ్ డూయింగ్ డైయింగ్ ఫర్ మీ ఫర్ 4 years నుంచి అండి. చాలా రిలవెంట్ డయర్, తప్పు మన సైడ్ నుంచి ఉన్నా తన సైడ్ నుంచి కానీ ఇట్స్ ఆల్వేస్ అ పర్సన్ టు కరెక్ట్ అనమాట. రిలవెంట్లీ ఆన్ ద కాల్ మనకు వచ్చేసి ఇమీడియట్గా మనకు వర్క్ చేసి వెళ్ళిపోతారు. ఇలా కోఆర్డినేట్ అందరు కలిపి మేము వర్క్ చేసుకుంటాం కాబట్టి డిజైనర్కి ఏది కస్టమైజేషన్ కావాలన్నా క్లయింట్స్కి ఇలా మేము చేసేస్తామని పాసిబుల్ ఉందని చెప్పేస్తాము. ఎందుకంటే మేము ఒక ఎకో సిస్టమ్ పెట్టుకొని ఉంటాము. మనకి టాజిల్స్ చేసే వాళ్ళు అవ్వచ్చు, డైయింగ్ అవ్వచ్చు, బ్లాక్ ప్రింటింగ్ అవ్వచ్చు, ప్రింట్ అవ్వచ్చు, హూ నాట్ లైక్ ఎనీ వన్ మనకి ఇన్ హౌస్లో ఆల్రెడీ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వీ డూ హ్యావ్ ఫ్యూ ఆఫ్ ద అవుట్ సోర్స్ పీపుల్ ఆల్సో. ఒక క్లయింట్ అపాయింట్మెంట్ అయిపోయింది. వర్క్ షాప్లో ఉండే డెలివరీస్ నెక్స్ట్ ఏమేమి ఉన్నాయని నేను కమింగ్ 2 daysలో నేను తీసుకున్న ఆర్డర్స్ వచ్చి డ్రెస్సెస్ ఒక 6-7, బ్లౌజెస్ ఒక 10. సో మీన్ వైల్ వెళ్ళిపోయి వర్క్షాప్లోకి ఇలాగ వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను చూసి భయపడతారు వీళ్ళందరూ, ఏం మేడం వచ్చింది ఏం అడుగుతుంది అని చెప్పి. సో ఇవన్నీ మనము ఆన్ ప్రాసెస్ ఎలా అవుతుందో చూద్దాము. ఎందుకంటే అందరూ కొంతమంది ఎంప్లాయీస్ చాలా లీవ్లో ఉన్నారు బికాస్ ఆఫ్ ద బెంగాల్ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి ఇంకా బ్యాక్ వస్తున్నారు అందరూ. అన్ని చెక్ చేసేసుకొని ఆల్రెడీ అయిపోయినాయి, ఏమైనా ఫినిషింగ్స్ ఉన్నాయి అన్ని చెక్ చేసేసుకొని పెండింగ్ ఉన్నాయి అని లిస్ట్ చేసేసి ఆ లిస్ట్ మనకి నెక్స్ట్ ఎంత టైం పడుతుంది అని, ఎందుకంటే క్లయింట్కి అప్డేట్ ఇవ్వాలి. క్లయింట్ కీప్స్ ఆన్ మెసేజింగ్ అస్ లైక్ వాట్ ఈస్ ద టైమ్ అండ్ టూర్ ఫర్ ద డెలివరీ అని. ఏమన్నా లేట్ ఉంటే కనుక బిఫోర్ క్లయింట్ టెల్ us, we ourselves will update client and say that please అండి can you come tomorrow because the order is in the process అని. క్లయింట్ won't panic and వాళ్ళు పాపం ఇంత దూరం ఆల్ ద వే ట్రావెల్ చేసి మనకి ఇక్కడ టైం సెట్ అవ్వక మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదని. నెక్స్ట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్రాసెస్ చెక్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు క్లయింట్స్ అపాయింట్మెంట్స్ అండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా డీటెయిల్స్గా. మీ డిజైనర్ BA.